ఎమ్మెల్సీ వంశీకృష్ణ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశాఖలో ప్రతి భూ కబ్జా వెనుక ఎంవీవీ ఉన్నారంటూ వంశీకృష్ణ ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ముందుగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. తానెప్పుడూ ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని ఎంవీవీ స్పందించారు. వంశీ ఆధారాలు చూపిస్తే బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎంవీవీ విమర్శలపై స్పందించిన వంశీకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తే ఊరుకోబోమంటూ ఫైర్ అయ్యారు. నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడాలి, ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా వ్యక్తిత్వాన్ని పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే రా, నీ ఎక్కడికైనా రెడీ. ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయపడ్డావు? నేను నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి శాసించలేదు. నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర. బయటకు రాని కారణం చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను. ఇలాంటి ఎదవడ వల్ల బయటకు వచ్చాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలు గెలువలేదు. పార్టీ జెండా మోసిన నాయకులు గెలవలేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనసేనలోకి వచ్చాడు అతను. వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులను ఒక తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేషనా కొడుకని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు. అతనికి సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. 19లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నానని అతని ఆలోచన. అది కాదు. నాకేం అవసరం. నేను ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతో నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పాలని అవసరం లేదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ రోజు నేను అక్రమాని గారి కంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతిమలాడాను టికెట్ ఇమ్మని. వీడి జీవితం, వీడి రాజకీయం ఏంటో మీకు అందరూ తెలుసు. జైలు వేసి చితక తనితే ఆ జైల్లో పడుకొని నా తన్నులే గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలు సేవ చేయడానికి కాదు. నేను వచ్చిన రోజు నుంచి ఈ విశాఖపట్నం ప్రజలకి వాటర్ దగ్గర నుంచి నా శక్తి వంతులు లేకుండా సేవ చేయడానికి చేశాను. చేస్తూనే ఉన్నా. నీ బతికేంట్రా? జైల్లో తన్నులు తిని అవి గుర్తుకొచ్చి రాజకీయాలకు వచ్చావు నువ్వు. నీ రాజకీయ నేపథ్యం అది. ఎంపీగా నువ్వు ఒక్క కంపెనీని విజిట్ చేసావరా? ఎక్కడైనా ఒక్క జాబ్ క్రియేట్ చేసావరా? విశాఖపట్నంలో ఇప్పటివరకు అయినా అత్యంత దారుణమైన ఎంపీ నువ్వేరా. ఈ దేశంలో ఉన్న ఎంపీలలో ఫస్ట్ ప్లేస్ నీదేరా. వేస్ట్ ఫెలోస్లో నీలాంటి వాళ్ళు నమ్ముకునేరా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఇలాగ అయిపోయారు. ఇవాళ గవర్నమెంట్ రాకుండా పోవడం కానీ నీలాంటి అర్థంలేరా.